ఇక ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు విజయనగరం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, అలాగే శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రమేష్ ఇద్దరు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయనగరం వెళ్దాం. విజయనగరం నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అక్కడి పరిస్థితి? భారీ వర్షాలకు సంబంధించి అధికారులు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? లక్ష్మీదుర్గ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని నిన్న వేకువజాము నుండి ఈరోజు అర్ధరాత్రి వరకు కురిసినటువంటి అతి భారీ వర్షాల వలన నాగావళి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడం జరిగింది. ఈ నేపథ్యంతోనే నాగావళి పరివాహక ప్రాంతాన్ని అంతటినీ కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పూర్తి సమాయత్తం చేశారు. ఇరిగేషన్తో పాటు రెవెన్యూ, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది. అయితే వరద ఒక్కసారిగా పోటెత్తడంతో కొమరాడ మండలంలోని కల్లికోట, మాదలింగ తదితర గ్రామాలని వరద నీరు చుట్టుముట్టడం జరిగింది. దీంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. అయితే వరదలు, వాగులు అన్నీ కూడా వరద ఎక్కువ రావడంతో వాగులన్నీ ఉప్పొంగుతున్నటువంటి నేపథ్యంలో గిరిజనులు కానీ అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో ఉండేవారు కానీ వాగులు, వంకలు దాటేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సంధ్యారాణితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అటు పార్తీపురం మన్యం జిల్లాలోను, ఇటు విజయనగరం జిల్లాలోని ఉభయ జిల్లాల్లో కూడా అయితే వర్షపాతం అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒరిస్సాలో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వలన నాగావళికి వంశధారకి సంబంధించి ఒకవైపు వరద ఉధృతి పెరుగుతుంటే నాగావళి నదిలోని 28,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో 27,000 క్యూసెక్కుల నీరు దిగువనుండేటటువంటి శ్రీకాకుళం జిల్లా వైపు విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పార్తీపురం మన్యం జిల్లాకు సంబంధించిన కలెక్టర్, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఇద్దరు కూడా సమన్వయంతో ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే వరద కంటే నిన్న వీచినటువంటి భారీ ఈదురుగాలుల తాలూకా విధ్వంసం పార్తీపురం మన్యం జిల్లాలోని, విజయనగరం జిల్లాలోని గజపతి నగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లోని అరటి, చెరకు, మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా నేలమట్టం అయ్యేటటువంటి విషయం అయితే వాస్తవం. చాలా తాజా విజువల్స్లోనే మనకు తెలుస్తుంది. ఈదురుగాలు చేసినటువంటి విధ్వంసానికి వేలాది ఎకరాల్లో పంట తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడింది. రైతులు గగ్గోలు పెడుతున్నారు. నోటికొచ్చేటటువంటి ఆ పంటను నేలపాలు అవడంతో చాలా రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అండగా ఉందని, నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో ఉండేటటువంటి నష్టపోయిన రైతుల తాలూకా నష్టాన్ని అంచనా వేయడానికి మంత్రి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ అక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయడం జరిగింది. లక్ష్మీదుర్గ, శ్రీనివాస్, అయితే అంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కానీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి, ఎందుకంటే భారీ వర్షాలు ఎక్కడికక్కడ చెట్లు కూలిపోతున్న పరిస్థితి ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. సో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, ఏమంటున్నారు అక్కడి ప్రజలు సహాయక చర్యలకు సంబంధించి కూడా? మన్యంలోని 4 అంతుల్లో 3 అంతుల వరకు కూడా విద్యుత్ సరఫరాకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. ఎందుకోసం అంటే ఎక్కడికక్కడ చెట్లు, ప్రతి గ్రామంలోనూ కూడా కొమ్మలు, చెట్లు నేల వాలినటువంటి నేపథ్యంతో విద్యుత్ సరఫరాకు అయితే తీవ్ర అంతరాయం జరిగినప్పటికీ విజయనగరం, పార్తీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టడానికి ఒకవైపు సమాయత్తం అవుతున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజానీకాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి అధికారులందరూ కూడా ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదన్నారు. అయితే నిన్నటి నుంచి కూడా పార్తీపురం మన్యం జిల్లాకి, విజయనగరం జిల్లాకి వర్షం ఏమాత్రం లేకపోవడంతో కాస్త ఊరటగానే చెప్పుకోవచ్చు. అయితే ఎగువన ఉండేటటువంటి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల ఒక్క నాగావళికి మాత్రమే వరద నీరు ఎక్కువగా వచ్చింది. దీంతో 3 గేట్లు ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసిన క్రమంలోనే నాగావళి దిగువ ప్రాంతంలో ఉండేటటువంటి శ్రీకాకుళం వైపు నీరు విడిచిపెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి 3-4 మండలాలకు సంబంధించినటువంటి రైతులను కూడా, గ్రామస్తులను కూడా సమాయత్తం చేయడం జరిగింది. లక్ష్మీదుర్గ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.